కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు మేము విడుదల చేస్తామని చెప్పేసి ఆ 3 సంవత్సరాలు అయినా కూడా ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మొత్తం కూడా నెలకొక సాగు చెప్తూ అబద్ధం చెప్తూ నాంచుతూ మోసం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆ రోజున నెలకొక నోటిఫికేషన్ వస్తుందని మేమందరం కూడా ఆశపడ్డాం. అప్పటి నుంచి మొదలు పెడితే 40,000 ఒకసారి అంటాడు, 70,000 అంటారు, 30,000 అంటారు. లాస్ట్కి ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి 3 సంవత్సరాల తర్వాత మేము ఇస్తామని చెప్పేసి మీరు అన్నది ఏంది? 5,000 ఉద్యోగాలు. 5,000 ఉద్యోగాలు ఇస్తే దాంట్లో 2,000 ఉద్యోగాలు హైదరాబాద్కి పోతాయి, 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కులానికి కూడా ఒక్కొక్క పోస్ట్ కూడా రాదు. ఇలాంటి నేపథ్యంలో మీరు 3 సంవత్సరాల నుంచి ఎస్ఐపిసి నోటిఫికేషన్ 14,000తో వస్తుంది, 15,000తో వస్తుంది, 20,000తో వస్తుంది. డీజీపీ చెప్పినారు కదా దీని మీద ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి, 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. మరి అన్నప్పుడు దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీకేం ప్రాబ్లం వచ్చింది? కాబట్టి దీనిని మేము నిరసిస్తూ మా తమ్ముళ్ళు అందరూ కూడా, నిరుద్యోగ పిల్లలందరూ కూడా దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో వర్షంలో తడుస్తూ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నా కూడా ప్రభుత్వానికి కొంచెం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఈ యొక్క టోటల్ ప్రాసెస్ని, ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాన్ని మేము మొదలు పెడుతున్నాం. కాసుకో రేవంత్ రెడ్డి, నువ్వు పొరపాటున 5,000 కనుక నోటిఫికేషన్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కనుక వేస్తే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా నిప్పు అంటిస్తాం. మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు రైజ్ అయితే మాత్రం దానికి పూర్తి బాధ్యత నువ్వే వహిస్తావు. రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ 20,000 వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలని, మెరుపు ధర్నాలని, మాకు ఈ తెలంగాణ యువత ఒక్కసారి నిప్పు కణికలై బయటకు వస్తే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ మాట తప్పి 19,000, 20,000 ఇస్తామన్న పోలీస్ ఆస్పిరెంట్స్ ఉద్యోగాలకి ఈ రోజు 5,000తో వాళ్ళు బూడిద బుద్దాం అనుకుంటున్నారు. దయచేసి చెప్తున్నాము, మీరు 5,000 తోటి నోటిఫికేషన్ ఇస్తే మాత్రం 46 జీవోని రద్దు చేయకుండా, ఎస్ఐని, పీసీని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా, వాళ్ళ లాంగ్ జంప్ ఇష్యూ సరిచేయకుండా, మీరు అసలు జిల్లాల వారీగా వాళ్ళ క్యాస్ట్ వారీగా ఒక పోస్టు రాకుండా మీరు నోటిఫికేషన్ ఇస్తే మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాము. ఏ ఉద్యమమైనా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైతే మాత్రం అది ముగింపు కూడా ఇక్కడనే జరుగుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అలాగే ఈ రోజు కూడా మేము ఈ రోజు దాకా చూసినాము. మీరు పోస్టులు ఇస్తారు అని చెప్పేసి వెయిట్ చేసినాము. కానీ ఈ రోజు దాకా మీకు చిత్తశుద్ధి లేదు, కనీసం సోయి లేదు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఈరోజు మర్చిపోయి ఈరోజు ఫస్ట్ ఏదైతే నోటిఫికేషన్ మీరు ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు, అది కూడా 5,000 పోస్టులతోటి. అసలు మీకు రక్షణ కల్పించుకోవడానికి కోసమైనా 20,000 పోస్టులతోటి మీరు నోటిఫికేషన్ వేయండి. ఎందుకంటే ఆ పిల్లలు వర్షంలో తడుస్తున్నారు. అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ మొత్తం రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళని చదువుకోమంటారా? 23 తారీఖు నోటిఫికేషన్ అంటున్నారు. వాళ్ళని చదువుకోమంటారా? ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, పోస్టులు పెంచండి, ఏజ్ రిలాక్సేషన్ పెంచండి, ఇది అని ఉద్యమాలు చేయమంటారా? వాళ్ళని ఏం చేయమంటారు? మళ్ళీ చిన్న కేసు అయినా వాళ్ళకు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టే ఆ పిల్లలందరికీ మద్దతుగా మేము ఉస్మానియా నుంచి ఉద్యమం మొదలు పెట్టినాము. ఇక్కడ నుంచి మా ఉద్యమం మొదలైంది. పోలీస్ ఆస్పిరెంట్స్కి 20,000 ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తాం. ఖచ్చితంగా 20,000 పోస్టులు సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాం, ఖబర్దార్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఇక్కడ నుంచి మీకు హెచ్చరిస్తున్నాము. మీరు గనక 20,000 పోస్టులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మీ పతనం మొదలవుతుంది, రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. మీరు ల్యాండ్ ఇష్యూ చేస్తారా, ఏం చేస్తారా, అవన్నీ మీ బాధ్యత. ఎందుకంటే హోంశాఖ కూడా మీ దగ్గరనే ఉంది, విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది. మీరు ఏం చేస్తారో చేయండి. మీరు మాత్రం తక్షణమే 20,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించండి, లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కంటే ముందు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు మాటకు ముందు వస్తే 70,000 ఉద్యోగాలు ఇచ్చాం అది ఇది అని చెప్పి మీరు పగడ్బాలు పలుకుతున్నారు. మంది పెళ్లిళ్ళ దగ్గర పోయి మంగళారతులు పట్టినట్టు మీ ప్రభుత్వం ఏదైతే ఉంది, గత ప్రభుత్వం చేసి మొత్తాన్ని తీసుకొచ్చి మీ ఖాతాలు వేసుకోవాలని చూస్తే రేవంత్ రెడ్డి గారు అది కలవదు కదా. మీరు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు, నోటిఫికేషన్లు ఖచ్చితంగా భర్తీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
మీరు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని పోలీసు ఉద్యోగాలు చెప్పి మీరు 5,000 ఉద్యోగాలు ముష్టేస్తున్నారా మాకు, లేకపోతే భిక్షం వేస్తున్నారా? మీరు ఖచ్చితంగా 20,000తో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అంతేకాకుండా 46 జీవో ఏదైతే ఉందో ఇది యాస్పరెంట్స్ అందరికీ వ్యతిరేకంగా ఉంది. ఇది ఖచ్చితంగా రద్దు చేస్తూ మీరు 20,000తో పోలీసు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అంతేకాకుండా ఖాళీగా ఉన్న ప్రతి పోస్ట్ని, అసలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు నిరుద్యోగులు ఎందుకు ఖాళీగా ఉండాలి? ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు చాలాసార్లు కూడా ఉద్యోగాలు వద్దని నిరుద్యోగులు ర్యాలీ చేస్తున్న పరిస్థితి. మరి కావాలని ర్యాలీ చేసే వాళ్ళు ఎవరు? పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ? సిగ్గుండాలా మాట్లాడడానికి? మీకు ఎక్కడ బాగా చేశారండి? వద్దు అని చెప్పి ఎక్కడ యోజన చేశారు మీరు ఒకటి చూపించండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రిని మరి ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ మాయ మాటలు తప్ప, జూటా మాటలు తప్ప. మీ దగ్గర ఏమైనా సిన్సియర్గా మాట ఉంటే చెప్పండి, నిజాలు మాట్లాడండి. ఖచ్చితంగా ఏదో నమ్మి నానబోసుకుంటే పులిసి పొరెలైనట్టు మీరు చేసిన ఏదైతే ఉంది రాజకీయ క్రీడలోని మేము బలవుతున్నాం. 3 సంవత్సరాలు దాటుతుంది. మీరు ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారని చెప్పి నిలదీస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే చెప్తున్నామండి. మంది పిల్లల దగ్గర పోయి మంగళారతులు బట్టి ఇష్యూ నేను ఇదంతా నేనే చేసి అంటే ఎట్టగలుస్తుంది? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ని మీరు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. మీరు ఎట్లా చెప్తారు ఇచ్చినట్టు? అసలు నోటిఫికేషన్, అసలు ఉద్యోగం ఇవ్వడం అంటే ఏంటి? నోటిఫికేషన్ దగ్గర నుంచి మెరిట్ లిస్ట్ వరకు ఇచ్చి మీరు పేపర్ హామీ ఏదైతే ఉందో ఉద్యోగ పత్రం చేతిలో పెడితే మీరు నోటిఫికేషన్ ఇచ్చినట్టు. ఏమీ లేకుండా మీ అంతరకు మీరు మేము ఇచ్చామంటే ఇది మంది పిల్లల దగ్గర మంగళారతులు పెట్టినట్టే ఉంది. ఏదో మీరు 19,000 ఉద్యోగాలు అని చెప్పారు, 19,000 5,000 ఇస్తారా? ఏదో కొండంత రాగం తీసి పిచ్చికంత పాటపడినట్టే ఉంది ప్రభుత్వం పనితీరు. మేము జాబ్ అంటే మాకు ఇష్టం అండి. పోలీసు యూనిఫామ్ అంటే మాకు చాలా క్రష్ ఉంది. మేము వేసుకోవాలనుకుంటున్నాం. మీరు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఈ రేవంత్ సర్కార్ ఈరోజు నిరుద్యోగుల భిక్ష పెడితే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఈ రేవంత్ సర్కార్ ఈరోజు నిరుద్యోగులను మోసం చేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షలు ఎక్కడ పోయినాయి కానీ ఆయన ఇచ్చినటువంటి ఈ 2.5 సంవత్సరాల్లో 6,000 ఉద్యోగాలు ఇచ్చింది. 6,000 ఉద్యోగాలు ఇచ్చి నేనేదో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, 70,000 ఉద్యోగాలు ఇచ్చిన, 80,000 ఏం సిగ్గుశరమున ఆధార రేవంత్ రెడ్డి నాకు అర్థం కాదు. నువ్వు ఇచ్చిందే 6,000, 2.5 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. ఇప్పటి వరకు 6,000 ఉద్యోగాలు ఇచ్చినావు. బిడా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము ఒక్కడే చెప్తున్నాం, వెంటనే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా, వెంటనే విడుదల చేయలే. అదేవిధంగా ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ 5,000 వేస్తే ఈ జిల్లాలు ఉన్నటువంటి ఇన్ని జిల్లాలకు ఏం సరిపోతాయండి? 50,000 60,000 వస్తాయి. అంటే ఎవరి నోట్లో పెడతావు? అవి ఎవరికి ఉపయోగపడుతుంది? బిడ్డ నువ్వు వెంటనే ఈ 5,000 వద్దురా, 20,000 ముద్ద అనే నిదానంతోనే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ నుంచి మేము ఒకటే చెప్తాం, బిడ్డ 20,000తో నోటిఫికేషన్ విడుదల చేయాలని. లేని పక్షంలో బిడ్డ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రిని, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని ఎక్కడెక్కడ అడ్డుకుంటామని నేను తెలియస్తాం. అదేవిధంగా ఈరోజు ఏజ్ అనేది గత ప్రభుత్వంలో పెట్టినట్టు ఏజ్నే ఉంచాలి. గత ప్రభుత్వంలో పెంచినటువంటి ఏజ్ పెంచకుండా ఏదో తగ్గిస్తా అంటే మాత్రం బిడ్డ ఎక్కడెక్కడ చెమటలు ఓడుస్తాం. ఏజ్ పెంచి 20,000తో నోటిఫికేషన్ విడుదలని డిమాండ్ చేస్తాం. కబడ్దార్ రేవంత్ రెడ్డి. ఈ రోజు ఒక ధర్నా చేయడానికి కారణం 5,000 నోటిఫికేషన్ తోని అది డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ అవుతుందని ఒక సమాచారం మాకు అందింది. దీన్ని నిరసిస్తూ మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క 5,000 నోటిఫికేషన్ వెంక తీసుకొని 20,000 నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క 5,000 నోటిఫికేషన్ తోని ఒక ఉద్యోగాలు గిట్లా రిలీజ్ చేస్తే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పోస్ట్ కూడా రాదు. సో మా నిరుద్యోగుల నుండి ఈరోజు మా నిరుద్యోగులు కాలుకు చెప్పు అరిగే విధంగా తిరిగి నేను ఈరోజు గద్దెనెక్కించినాం. మాకు ఈరోజు అన్యాయం చేస్తామంటే మేము ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఒక ఎస్ఐ పీసీ కోసమే ఈరోజు నోటిఫికేషన్ అంటారు కానీ ఇంకా నిరుద్యోగులందరూ ఎస్ఐ పీసీ అండ్ ఉపాధ్యాయుల పోస్టుల కోసం వెయిట్ చేస్తారు. ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే ఈ యొక్క ఉపాధ్యాయుల డిపార్ట్మెంట్ కు, కానీ ఈరోజు ఒక ఉపాధ్యాయుల పోస్ట్ గురించి కూడా మాట్లాడతలేడు. 2 లక్షల నోటిఫికేషన్ అంటుండు. ఈ 2 లక్షల నోటిఫికేషన్ ఈ యొక్క 5,000 నోటిఫికేషన్ తోనే రిలీజ్ చేసి మరి 2 లక్షల ఉద్యోగాలు ఏడుకెళ్ళి భర్తీ చేస్తామని కూడా మేము అడుగుతున్నాం. ఈ యొక్క రాజకీయ నిరుద్యోగులు ఏం చేస్తారంటే ఎన్నికలు వచ్చే ముందు డీలిమిటేషన్ చేసుకొని వాళ్ళ యొక్క సీట్లను పెంచుకొని వాళ్ళు రాజకీయ ఉద్యోగులు అవుతారు. అదే విధంగా మేము అడుగుతున్నాం. ఈ రోజు 5,000 నోటిఫికేషన్ వేసి మమ్మల్ని ఎందుకు నిరుద్యోగులుగా ఉంచాలని నువ్వు అనుకుంటున్నామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. 20,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అదే విధంగా అన్ని నోటిఫికేషన్ నువ్వు రిలీజ్ చేయాలి. గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ తోనే ఈ రోజు నీ పేరు చెప్పుకుంటూ బతుకుతున్నావు కానీ మళ్ళీ కొత్త ఉద్యోగాల గురించి మాట్లాడతలేవు.